హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పేటీఎం యాప్ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగింది. ఇప్పుడే అప్లై చేసుకోండి, వెంటనే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 20,000 ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదు. 48 గంటలు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి పేటీఎం యాప్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్న్షిప్ కింద ఈ యొక్క వేకెన్సీ తీయడం జరిగింది. ఇదైతే మైసూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. అలాగే ఇది ఒక రోజు క్రితమే, అంటే 1 డే బ్యాక్ అనేది ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 100 మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకున్నారు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇదైతే మనకి పూర్తిగా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్న్షిప్ కింద మనకి వేకెన్సీ అనేది తీయడం అనేది జరిగిందనమాట. సో ఇప్పటి వరకు కూడా దీంట్లో 10K ప్లస్ ఎంప్లాయీస్ అయితే పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట ప్రజెంట్ కూడా. సో 10K ప్లస్ ఆర్థిక సేవలు అందిస్తున్నారు పేటీఎం ద్వారా చాలామంది పీపుల్స్కి. అలాగే 20 మంది పాఠశాల పూర్వ విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారన్నమాట. అలాగే నెక్స్ట్ నైపుణ్యాలు వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్సర్, అలాగే మార్కెటింగ్, మీడియా ట్రెండ్లు, అలాగే 8+more అనేసి ఉందన్నమాట. సో అవి కూడా మనం ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. మీకైతే దీని యొక్క నోటిఫికేషన్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వెళ్తే ఈ యొక్క అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కాకుండా దీని యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఏ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి, అంటే ఇంకా ఏ నైపుణ్యాలు మనకి అవసరమో అనేది ఇక్కడ 8+more పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అని ఉంది కదా, అది ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఎలా అప్లై చేయాలనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి ఇంకా చదవండి అనేసి దానిపైన క్లిక్ చేస్తే ఉద్యోగం గురించి, అంటే పేటీఎం గురించి అనమాట. మా గురించి పేటీఎం అనేది భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవల సంస్థ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది వినియోగదారులను మరియు వ్యాపారాలను వారి ప్లాట్ఫామ్ను వివిధ రకాల చెల్లింపుల వినియోగ కేసులు అందించడంపై దృష్టి సారించింది అనేసి చెప్పడం జరుగుతుంది. పేటీఎం వినియోగదారులకు యుటిలిటీ చెల్లింపులు మరియు డబ్బు బదిలీలు వంటి సేవలను అందిస్తుంది. అంటే యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటివి సంబంధించిన అన్ని సేవలు కూడా ఈ యొక్క పేటీఎం యాప్ అనేది అందిస్తుందన్నమాట. ఓకేనా? సో అదొకటి తెలుసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే అయితే పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, అలాగే నెట్ బ్యాంకింగ్, పేటీఎం ఫాస్టాగ్, అలాగే మరియు పేటీఎం పోస్ట్ పెయిడ్ వంటి పేటీఎం పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ పీపీఐ ద్వారా చెల్లించడానికి వారికి అధికారం కల్పిస్తుంది. పీపుల్స్ ఎవరైతే పేటీఎం యాప్ వాడుతున్నారో ఇవన్నీ కల్పిస్తుంది అనమాట. పేటీఎం వాలెట్, అలాగే పేటీఎం యూపీఐ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, నెట్ బ్యాంకింగ్, పేటీఎం ఫాస్టాగ్, పేటీఎం పోస్ట్ పెయిడ్, అలాగే పేటీఎం పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ పీపీఐ ద్వారా అందరికీ కూడా చెల్లిస్తుంది అనమాట, అంటే అందిస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడే కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి అనే ఆప్షన్ కూడా మనకి ఈ యొక్క పేటీఎంలో అందించడం జరుగుతుంది. వ్యాపారాలకు అలాగే పేటీఎం సౌండ్ బాక్స్కు ఈడీసీ, క్యూఆర్ మరియు చెల్లింపు గేట్వే వంటి పరికరాలను కూడా కొనుగోలు చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ పీపీఐ మరియు
ఇతర బ్యాంకుల ఆర్థిక సాధనాల ద్వారా చెల్లింపు సమీకరణ జరుగుతుందన్నమాట. వ్యాపారాలు వ్యాపారుల వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి పేటీఎం ప్రకటనలు మరియు పేటీఎం మినీ యాప్ స్టోర్ ద్వారా వ్యాపారాలకు వాణిజ్య సేవలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ను పనితీరుపై పనిచేస్తూ కంపెనీ తన ఆర్థిక భాగస్వాముల ద్వారా పొందిన వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలు మరియు బిఎన్పిఎల్ వంటి క్రెడిట్ సేవలను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో అంచనాలు, వాటి యొక్క అవసరాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి పేటీఎంలో ఏ విధంగా వర్క్ చేయొచ్చు అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై బలమైన అవగాహనతో డిజిటల్ మార్కెటింగ్ అవగాహన అనేది ఉండాలి. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి. మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది తప్పకుండా రావాలన్నమాట. సో ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా అడగడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, స్వతంత్రంగా మరియు చురుగ్గా పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే స్థానిక సంస్కృతులు, భాషలు మరియు సోషల్ మీడియా ట్రెండ్లతో పరిచయం అనేది ఉండాలి. సో స్థానిక సంస్థలు, భాషలు అంటే స్థానిక సంస్కృతులు, భాషలు అంటే మీకు తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ స్ట్రాటజీలను నేర్చుకోవడానికి మరియు వాటిని సహకరించడానికి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ పాత్రలో విజయం సాధించడంలో మీకు సహాయపడే సూపర్ పవర్స్, నైపుణ్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, కేటాయించబడిన ప్రాంతాల్లో సంభావ్య ప్రభావశీలులను గుర్తించాలి. అలాగే వివిధ ప్లాట్ఫామ్ల ద్వారా మనకి ప్రభావశీలతో కమ్యూనికేట్ చేయాలి. అలాగే సంబంధాలను ఏర్పరచుకోవాలన్నమాట. అలాగే ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో ఇన్ఫ్లుయెన్సర్ని సహాయం చేయండి. ఇన్ఫ్లుయెన్సర్లకు అనమాట. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సహాయం చేయగలగాలి మరియు వారు కలిగి ఉన్న ఏవైనా సందేహాలను పరిష్కరించే విధంగా అయితే చూసుకోవాలి. అలాగే అతుకులు లేని ఆన్బోర్డింగ్ అనుభవాన్ని నిర్ధారించడానికి కేంద్ర బృందంతో సహకరించే విధంగా అయితే చూసుకోవాలి. అలాగే స్థానిక ఇన్ఫ్లుయెన్సర్లను మరియు వారి సహకారాన్ని హైలైట్ చేసే కంటెంట్ను కూడా సృష్టించే విధంగా ఉండాలి. క్యూరేట్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. అయితే మాతో ఎందుకు చేరాలి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు మేము వైవిధ్యం కోసం అపారమైన అవకాశాలను అందిస్తాము మరియు దాన్ని చేయడంలో గొప్ప సమయాన్ని కూడా కలిగి ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. అలాగే మీకోసం మరియు కస్టమర్లు, క్లయింట్ల కోసం అర్థవంతమైన పనిని చేయడానికి మీరు ఇక్కడ సవాలు చేయబడతారు మరియు ప్రోత్సహించబడతారు అనేసి ఇవ్వడం జరిగింది. మేము విజయవంతమైన మరియు మా విజయాలు మా ప్రజల సామూహిక శక్తి మరియు కస్టమర్ అంచనాలపై దృష్టితో పాతుకుపోయాయి మరియు అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుందనేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మీకు పరిహారం అనేది ఇవ్వడం జరిగింది. మీరు సరైన ఫిట్ అయితే మా పర్యావరణ వ్యవస్థలో ఆశించదగిన 500 మిలియన్లు ప్లస్ నమోదిత వినియోగదారులు, 21 మిలియన్లు వ్యాపారులు మరియు డేటా డెప్త్తో మీకోసం సంపదను సృష్టించాలని మేము విశ్వసిస్తున్నాము. అలాగే అర్హులైన వినియోగదారులు మరియు వ్యాపారాల కోసం క్రెడిట్ని ప్రజాస్వామీకరించడానికి మేము ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది మరియు మేము దానికి కట్టుబడి ఉంటాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే భారతదేశపు అతిపెద్ద డిజిటల్ రుణ కథనం ఇక్కడ ఉందన్నమాట. కథలో భాగం కావడానికి ఇది మీకు గొప్ప అవకాశం, అంటే ఈ యొక్క కంపెనీలో చేరడానికి మీకు గొప్ప అవకాశం అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ ఎలా అప్లై చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. సో పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానని ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైసూర్ కర్ణాటక అనేసి ఇవ్వడం జరిగింది పేటిఎంది. అలాగే మీకు ఇక్కడ చూడండి, మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మీ యొక్క ఫుల్ నేము, అలాగే ఈమెయిల్, అలాగే ఫోన్ నెంబరు, అలాగే కరెంట్ లొకేషను ఇవన్నీ కూడా ఇచ్చి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే కరెంట్ కంపెనీ అంటే మీరు ఇదివరకు ఏదైనా కంపెనీలో వర్క్ చేసినట్లయితే ఇక్కడ ఆ కంపెనీ నేము అవన్నీ ఇస్తే నెక్స్ట్ మీ యొక్క సిటీసీ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమైనా లింక్స్, సోషల్ మీడియా లింక్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లింక్డ్ఇన్ కానీ, గిట్ హబ్ కానీ, అదర్ వెబ్సైట్స్ ఏవైనా ఉన్నా. అలాగే ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. డిడ్ యూ హ్యావ్ ఎనీ ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్? సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి, లేదనుకుంటే నో అని క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఇన్ఫ్లుయెన్సర్లో కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్? సో ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ. అలాగే హౌ సూన్ క్యాన్ యూ జాయిన్? సో మీరు ఎన్ని నెలల్లో జాయిన్ అవ్వగలరంటే 1 వీక్ లేదా 15 days అనేది పెట్టండి. లేదనుకుంటే ఇమ్మీడియట్లీ జాయినింగ్ అనేసి కూడా మీరు పెడితే వాళ్ళు వెంటనే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలా మంచి అవకాశం అనేది దొరుకుతుంది. ఇమ్మీడియట్లీ అనేసి ఎక్కువగా పెట్టండి, ఓకేనా? సో నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్ అనేసి అడగడం జరిగింది. సో మీరైతే విజయవాడలో ఉంటున్నారా, లేకపోతే కొచ్చిలో ఉంటున్నారా, అలాగే కోజికోడ్లో ఉంటున్నారా, కోయంబత్తూర్, మైసూర్, చెన్నై అనేసి అడగడం జరుగుతుంది. మంది ఏపీ కాబట్టి విజయవాడ అనేది సెలెక్ట్ చేయండి. విజయవాడ అనేది సెలెక్ట్ చేయండి. అలాగే ఆర్ యూ ఓపెన్ ఫర్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్? ఎస్ అని దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎస్ అని దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఏదైనా మీకు కవర్ లెటర్ ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఏదైనా మీ గురించి రాసి ఇక్కడ పెట్టవచ్చు అనమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరడం జరుగుతుంది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.